హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్. ఈరోజు ఒక కొత్త రకంగా చికెన్ బిర్యానీ చేద్దాం. త్వరగా ఎక్కువ శ్రమ లేకుండా టేస్ట్లో ఏమాత్రం తగ్గకుండా బిర్యానీ చూపిస్తున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నేను కేజీ చికెన్ కొలతకి చూపిస్తున్నాను. ముందుగా 4 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. అలాగే 2 టమాటాలు, ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మాత్రం అల్లం ముక్కని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక పిడికెడు వెల్లుల్లిపాయలు, అంటే 2 గడ్డలు తీస్తే ఈ పాయలు వచ్చాయి. ఈ ఒలిచిన వెల్లుల్లిపాయలు వేసి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, ఉల్లిగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కేజీ చికెన్ క్లీన్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో గ్రైండ్ చేసిన అల్లం, వెల్లుల్లి, ఉల్లి, టమాటా మసాలా పేస్ట్ ఉంది కదా, ఇది వేసేసి ఒకసారి బాగా కలపాలి. ఇట్లా ఒకసారి కలిపాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారము, 1.5 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి 1 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పెరుగు, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలిపి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. టైం లేకపోతే అరగంట పాటైనా ఖచ్చితంగా నాననివ్వాలి. ఈ చికెన్ని పక్కన పెట్టి బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకుందాం. 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. వాటర్ తాగే గ్లాసులు, పెద్ద గ్లాసులు ఉంటాయి కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. 2 సార్లు బాగా కడిగి నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు అరగంట అయిన తర్వాత స్టవ్ వెలిగించి ఏదైనా కడాయి పెట్టి ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసి ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలి. ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగనివ్వాలి. ఈ విధంగా దగ్గరగా ఉడికినాక కొంచెం గ్రేవీని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం. ఇదేం చేయాలో తర్వాత చెప్తాను. ఇట్లా తీసుకున్న గ్రేవీని పక్కన పెట్టి ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని ఈ విధంగా సైడ్కు జరిపి మధ్యలో కొంచెం స్పేస్ ఉంచి ఒక చిన్న గిన్నె పెట్టి ఇందులో బొగ్గుని కాల్చి వేసి, నా దగ్గర బొగ్గులు లేకపోతే కొబ్బరి చిప్పల పెంకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టి కాల్చి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కాల్చిన బొగ్గుల మీద కొద్దిగా నెయ్యి వేసి వెంటనే మూత పెట్టాలి. ఈ స్మోక్ ఫ్లేవర్ చికెన్కు పట్టి తందూరి చికెన్ మాదిరి టేస్ట్ వస్తుంది. ఒక 5 నిమిషాలు స్టవ్ చిన్నగా పెట్టి ఈ స్మోక్ పట్టనిచ్చి ఈ బొగ్గుల గిన్నెని పక్కకు తీసి ఈ విధంగా ఫ్రై అయిన చికెన్ని పక్కన పెట్టి ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పైన బిర్యానీ పాట్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 2 మరాఠీ మొగ్గలు, 2 చెక్క ముక్కలు, 3 అనాస పువ్వులు, 5-6 లవంగాలు, 3 యాలకులు, 1 టీ స్పూన్ షాజీరా, కొద్దిగా కసూరి మేతి, 2 బిర్యానీ ఆకులు వేసి కొద్దిగా వేగనివ్వాలి. మీడియం సైజ్ ఉల్లిగడ్డని 1 ఇట్లా పొడవుగా కట్ చేసి వేయాలి. కొద్దిగా సేపు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి వచ్చాక 5-6 పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి కలిపి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. కుక్కర్లో వండేట్లయితే 1కి 1.5 వాటర్ సరిపోతుంది. 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎసరు మరగనివ్వాలి. ఎసరు మరిగిన తరువాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ నీళ్లు తీసేసి ఇందులో వేయాలి. ఒకసారి బాగా కలిపి ఉడకనివ్వాలి. ఇలా నీళ్లు ఎగిరిపోయాక ఒకసారి కలిపి స్టవ్ చిన్నగా పెట్టి కొత్తిమీర, పుదీనా చల్లి వేయించుకున్న చికెన్ని ఈ రైస్ పైన పరిచినట్లుగా వేసుకోవాలి. చికెన్ ఇట్లా సర్దినాక మూత పెట్టి స్టవ్ చిన్నగానే ఉంచి 5 నుండి 7 నిమిషాల వరకు దమ్ చేయాలి. 7 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరొక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. నా స్టైల్లో తందూరి చికెన్ బిర్యానీ రెడీ. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఇందాక గ్రేవీని తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీని అండ్ పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్ కదా, ఎక్కువ శ్రమ లేకుండా
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.